అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి నా హృదయపూర్వక స్వాగతం. మేషరాశి వారు ఈ 4 రోజులు మీరు వినబోయే విషయం సాధారణ జాతకం కాదు. మీ జీవితంలో చాలా కాలంగా దాగి ఉన్న ఒక నిజం బయటపడే సమయం ఇది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మార్పుకు కారణం ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి అయ్యే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి అదృష్టాన్ని తీసుకొస్తాడా? లేక మీ నమ్మకాన్ని పరీక్షిస్తాడా? అనేది ఈ 4 రోజుల్లో జరిగే సంఘటనలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ వీడియోని మధ్యలోనే స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. చివర్లో చెప్పబోయే ఒక హెచ్చరికను కూడా నిర్లక్ష్యం చేస్తే మీ చేతిలో ఉన్న మంచి అవకాశం కూడా జారిపోయే ప్రమాదం ఉంది. జూలై 27 నుంచి 30 తేదీ వరకు మేషరాశి వారికి గ్రహాల ప్రభావం చాలా సాధారణంగా కనిపిస్తుంది. బయటకు చూస్తే అన్నీ ప్రశాంతంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ కనిపించని స్థానంలో విధి మీ జీవితాన్ని కొత్త దిశలోకి నడిపించే ఏర్పాట్లు చేస్తుంది. గతంలో మీరు చేసిన ఒక మంచి పని ఇప్పుడు ఫలితం ఇవ్వబోతుంది. అదే సమయంలో ఒకప్పుడు మీరు నమ్మిన వ్యక్తి గురించి ఊహించని నిజం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ 2 సంఘటనలు దాదాపు ఒక్కసారిగా జరగటం వల్ల ఏది నమ్మాలో ఏది వదిలేయాలో అర్థం కాక కొంత గందరగోళం ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీ మనసు ఒక విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నట్లు ఉంటుంది. అప్పుడు ఆ నిర్ణయం తీసుకొని ఉంటే నా జీవితం చాలా బాగుండేది కదా అనే ఆలోచన మిమ్మల్ని వెంటాడుతుంది. కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విధి కొన్నిసార్లు ఆలస్యం చేస్తుంది కానీ అన్యాయం చెయ్యదు. ఈ 4 రోజుల్లో మీకు దక్కబోయే ఒక అవకాశం గతంలో కోల్పోయిన దానికి సమాధానంలా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి నుంచి వచ్చే ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా అనుకోకుండా మీ జీవితంలో పెద్ద చర్చకు కారణం అవుతుంది. మొదట ఆ విషయం చిన్నదిగా అనిపించిన తర్వాత అదే మీ భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయికి చేరే అవకాశం ఉంది. ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మాలా లేక కొంత దూరం పాటించాలా అనే సందేహం మీలో కలుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయమే తర్వాత జరిగే సంఘటనలకు పునాది అవుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. మీ చేతికి డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కానీ అదే సమయంలో అనుకోని ఖర్చు కూడా ఎదురవుతుంది. వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు చేయాలని అనిపించిన కాస్త ఆలోచించి అడుగు వేయాలి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న ఆర్థిక నిర్ణయం వచ్చే కొన్ని వారాల పరిస్థితి ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీ గురించి ఎవ్వరూ ఊహించని ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి మీ ముందుకు రావచ్చు. ఆ నిర్ణయం వల్ల కొందరు మీకు వ్యతిరేకంగా మాట్లాడినా చివరికి అదే నిర్ణయం మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేస్తే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు. ఆ పొరపాటు ఏంటంటే ఏ అక్షరం వ్యక్తి అసలు పాత్ర ఏంటి? మీ జీవితంలో ఎవరు ముఖం మార్చబోతున్నారు? ఇవన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. కానీ ఆ కారణం మీకు వెంటనే అర్థం కాదు. ముఖ్యంగా ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయినట్లు అనిపించవచ్చు. చాలా రోజులుగా మీతో మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా సంప్రదించవచ్చు లేదా ప్రతిరోజు మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా దూరంగా ఉండటం ప్రారంభించవచ్చు. ఈ మార్పు చూసి తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే బయటకు కనిపిస్తుంది ఒకటి, లోపల జరుగుతున్నది పూర్తిగా వేరే విషయం. మీరు ఎంతో నమ్మి చేసిన ఒక రహస్యం అనుకోకుండా మరొకరి వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఆ విషయం తెలిసిన క్షణంలో మీకు చాలా బాధ కలుగుతుంది. ఇలా కూడా జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపడే పరిస్థితి రావచ్చు. కానీ అదే సమయంలో మీకు నిజంగా ఎవరు అండగా నిలుస్తారో కూడా ఈ 4 రోజుల్లో స్పష్టంగా మీకు తెలుస్తుంది. మీ చుట్టూ ఉన్న నకిలీ మనుషులు నెమ్మదిగా మీ జీవితంలో నుంచి దూరం అవుతారు. ఉద్యోగం చేసే వారికి ఒక కొత్త బాధ్యత వచ్చే అవకాశం ఉంది. మొదట అది ఒత్తిడిలా అనిపించిన చివరికి అదే మీ ప్రతిభను నిరూపించే అవకాశంగా మారుతుంది. మీ పని చూసి ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులు కూడా ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి వస్తుంది. వ్యాపారం చేసే వారికి ఒక కొత్త ఒప్పందం లేదా కొత్త కస్టమర్ ద్వారా మంచి లాభం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పేపర్లపై సంతకం చేసే ముందు ప్రతి విషయాన్ని 1-2 సార్లు పరిశీలించడం చాలా అవసరం. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయం కొంచెం పరీక్ష లాంటిదే. చిన్న అపార్థం పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. కానీ కోపంతో మాట్లాడే ఒక్క మాట ఎన్నో సంవత్సరాల బంధాన్ని కూడా దెబ్బతీయగలదు. అందుకే ఈ 4 రోజుల్లో ఓర్పు మీకు అతిపెద్ద ఆయుధం.
వివాహితులకు కుటుంబ సభ్యుల మధ్య ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. అక్కడ మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది. ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీకు ఒక అవకాశం తీసుకురావచ్చు. కానీ అదే సమయంలో ఒక సందేహాన్ని కూడా మీ మనసులో నాటే అవకాశం ఉంది. ఆ వ్యక్తి చెప్పే ప్రతి మాట నిజమని నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ సమయంలో కనిపించే ప్రతి చిరునవ్వు నిజమైంది కాదు. మీ విజయాన్ని చూసి లోలోపల అసూయపడే ఒక వ్యక్తి కూడా మీ చుట్టూనే ఉన్నట్లు గ్రహయోగాలు సూచిస్తున్నాయి. ఆర్థికంగా చూస్తే గతంలో నిలిచిపోయిన ఒక మొత్తం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. అది మీకు ఊరట కలిగిస్తుంది, కానీ వెంటనే ఒక పెద్ద ఖర్చు ఎదురవుతుంది. ఇల్లు, వాహనం లేదా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అయినప్పటికీ చివరికి మీరు నష్టపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఈ కాలంలో అదృష్టం మీకు పూర్తిగా దూరంగా ఉండదు. అయితే జూలై 29 రాత్రి నుంచి 30 ఉదయం మధ్య జరిగే ఒక సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం కనిపిస్తుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, లేదా మీరు అసలు ఊహించని వ్యక్తి నుంచి వచ్చే సమాచారం కావచ్చు. ఆ క్షణంలో మీరు తీసుకునే నిర్ణయమే రాబోయే నెలలో మీ జీవిత దిశను నిర్ణయించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మేషరాశి వారు ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో జరిగే ఒక సంఘటన మీకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా మారే అవకాశం ఉంది. మీరు అసలు ఊహించని సమయంలో ఒక నిజం మీ ముందుకు రానుంది. ఆ నిజం తెలిసిన తర్వాత ఇంతకాలం నేను ఎందుకు గమనించలేకపోయాను అని మీరే ప్రశ్నించుకునే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఈ సమయంలో మళ్ళీ మీ జీవితంలోకి బలంగా కనిపించే అవకాశం ఉంది. అయితే ఆ వ్యక్తి రావడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో మొదట్లో మీకు అర్థం కాదు. సహాయం చేయడానికి వచ్చినట్లే కనిపించిన ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మీ జీవితంలో చాలా పెద్ద నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. ఆ నిర్ణయం సరైనదైతే మీరు ఎన్నాళ్లుగానూ ఎదురు చూస్తున్న విజయం మీ వైపు నడిచి వస్తుంది. కానీ భావోద్వేగంతో తొందరపడి నిర్ణయం తీసుకుంటే మంచి అవకాశం మీ కళ్ళ ముందే జారిపోవచ్చు. ఈ సమయంలో ఉద్యోగం చేసే వారికి ఊహించని ప్రశంసలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ కష్టానికి గుర్తించని అధికారులు ఇప్పుడు మీ పనిని గమనించే అవకాశం ఉంది. కొందరికి పదోన్నతి గురించి చర్చలు ప్రారంభమవుతాయి. మరికొందరికి కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. మొదట అవి కష్టంగా అనిపించిన కొద్ది రోజుల్లోనే అదే మీ భవిష్యత్తును మార్చే అవకాశంగా మారుతుంది. వ్యాపారం చేసే వారికి కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక డీల్ అకస్మాత్తుగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు అసలు ఊహించని వ్యక్తి నుంచి సహాయం లభించవచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. లాభం ఎక్కువగా వస్తుందని ఆశపడి ఎలాంటి పెట్టుబడులు అయినా తొందరపడి పెట్టకండి. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీసే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. ఇంట్లో చాలా రోజులుగా కొనసాగుతున్న ఒక సమస్య పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు నెమ్మదిగా తొలగిపోతాయి. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. అయితే ఒక బంధువు చెప్పే మాట పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీరు శ్రేయస్సు కోసమే ఆలోచిస్తారని అనుకోవడం ఈ సమయంలో సరైంది కాదు. ఆర్థికంగా చూస్తే ఈ 4 రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైన అవకాశం మీ ముందుకు రావచ్చు. అదనపు ఆదాయం వచ్చే మార్గం కనిపించవచ్చు. గతంలో చేసిన ఒక ప్రయత్నం ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. మీ చేతిలోకి వచ్చే డబ్బు మీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. అయితే అదే సమయంలో అనవసరమైన ఖర్చులు కూడా మిమ్మల్ని వెంబడించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో పొదుపు చేయటం చాలా అవసరం. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కాలంలో మీకు ఒక కళ లేదా ఒక సంకేతం రావచ్చు. దాన్ని సాధారణంగా తీసుకోవద్దు. ఎందుకంటే మీ అంతరాత్మ మీకు ముందుగానే ఒక హెచ్చరిక ఇవ్వడానికి ప్రయత్నించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మీ మనసు చెప్పిన మాట వింటే ఒక పెద్ద సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. మేషరాశి వారు ఇప్పుడు చెప్పబోయే చివరి విషయం మీకు ఈ 4 రోజుల్లో అత్యంత ఉపయోగపడే సూచన ఉంటుంది. ఎందుకంటే గ్రహస్థితి ప్రకారం మీ జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం దగ్గర పడుతుంది. చాలా రోజులుగా మీ మనసును బాధ పెట్టిన ఒక సమస్యకు పరిష్కారం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇక నా పరిస్థితి మారదేమో అని అనుకున్న మీకే విధి ఒక కొత్త దారి చూపించే అవకాశం బలంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడే ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలో చివరిసారి ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి చెప్పే మాట
చేసే ఒక పని లేదా తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు. కానీ ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మాలా లేక కొంత దూరం పాటించాలా అనే నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ఎందుకంటే గ్రహయోగాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాట నిజానికి దగ్గరగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి ఉన్నత అధికారుల నుంచి మంచి స్పందన రావచ్చు. మీ కష్టం గుర్తింపు పొందే అవకాశం ఉంది. కొందరికి కొత్త బాధ్యతలు, మరికొందరికి బదిలీ లేదా పదోన్నతి గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్త కస్టమర్లను కలుసుకునే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. ఒక రోజు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ పూర్తిగా తెలుసుకొని మాత్రమే ముందడుగు వేయండి. విద్యార్థులకు కూడా ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సమాచారం అందే అవకాశం ఉంది. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం గురించి ఎదురుచూస్తున్న వారికి కూడా శుభవార్త వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా నిద్రలేమి, మానసిక ఒత్తిడి, తలనొప్పి వంటి చిన్న చిన్న ఇబ్బందులు నిర్లక్ష్యం చేయకండి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం, కోపాన్ని తగ్గించుకోవడం ఈ 4 రోజుల్లో చాలా అవసరం. మీ ఆరోగ్యమే మీ అదృష్టాన్ని నిలబెడుతుంది. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ 4 రోజుల్లో మీరు అనుకోకుండా ఒక ఆలయానికి వెళ్ళే అవకాశం రావచ్చు. ఇక్కడ చేసే ఒక చిన్న ప్రార్థన లేదా మనస్ఫూర్తిగా చేసే ఒక సంకల్పం మీలో ఉన్న భయాన్ని తగ్గించి కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. మంగళవారం లేదా ఆదివారం రోజున హనుమంతుణ్ణి దర్శించి ఎర్రటి పూలతో పూజ చేయటం చాలా మంచిది. మానసిక బలం పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే అవసరమైన వారికి మీ శక్తి మేరకు సహాయం చేస్తే శుభ ఫలితాలు మరింత బలపడే అవకాశం ఉంది. మేషరాశి వారు ఈ 4 రోజులు మీ జీవితంలో భయపడాల్సిన రోజులు కాదు, కానీ నిర్లక్ష్యం చేయకూడని రోజులు. ఒక తలుపు మూసుకుపోతే ఇంకో తలుపు నిశ్శబ్దంగా తెరుచుకుంటుంది. మీ కష్టం వృధా కాలేదు. మీరు ఎదురుచూసిన సమాధానం ఆలస్యమైన అది మీకు చేరే సమయం దగ్గరలోనే ఉంది. ఎవరి మాట విని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీ మనసు చెప్పే మాటను నమ్మండి. అదే ఈ 4 రోజుల్లో మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. మేషరాశి వారు ఈ జాతకం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోవద్దు. మీ జీవితంలో శుభం, విజయం, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.